ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతూ ఉన్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో మున్నేరు, ఆకేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో మున్నూరు పరివాహక ప్రాంతంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మున్నేరు నీటి మట్టం 16 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామన్నారు అధికారులు. అటు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 12 డివిజన్లను ముంపు ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. పైనుంచి వస్తున్న వరద ప్రవాహం అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో జనం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం 2 జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రజలు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా అధికారులు కూడా అదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా వాగులు వంకల దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడం కానీ, వీడియోలు తీసుకోవడానికి కానీ ఎవరు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే చాలా గ్రామాలకు సంబంధించి కూడా రాకపోకలు నిలిచిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఎగున కురిసినటువంటి వర్షాలు కావచ్చు, చెరువులు వాగులు మొత్తం కూడా పొంగి పొరుతుండటం, అలుగులు పోస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా రోడ్డుపైకి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం హై అలర్ట్ ప్రకటించడంతో పాటు ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవరు కూడా మొత్తంగా బయటికి రాకుండా ఉండాలని చెప్పేసి, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ చేపలు పడడానికి కావచ్చు, ఈతకు వెళ్లడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి కానీ ఎవరు కూడా చెరువులు వాగుల దగ్గరకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. మొత్తంగా సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. వాగులు వంకల దగ్గర పూర్తి స్థాయిలో రెవెన్యూ, పోలీసు బందోబస్తును కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వరదలు వస్తున్న నేపథ్యంలో మొత్తం సింగరేణి ప్రభావిత ప్రాంతాలైనటువంటి కొత్తగూడెం కావచ్చు, ఇల్లందు, మనుగూరు, సత్తుపల్లిలో ఓసీలకు నీరు చేరిపోవడంతో ఒక్కసారిగా బొగ్గు ఉత్పత్తి తీవ్ర అంతరాయం కలిగింది. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో అక్కడి నుంచి మోటార్ల ద్వారా బొగ్గును అంటే మొత్తం నీటిని మొత్తం కూడా వెలికి తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పంట పొలాల్లో నీరు మొత్తం చేరిపోవడంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు మరో 48 గంటల పాటు కూడా హై అలర్ట్ ప్రకటించడంతో భారీ వర్షాలు వస్తున్నాయన్న నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మొత్తంగా దీనికి సంబంధించి హై అలర్ట్ ఉండడంతో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ పర్యటనలు కూడా పూర్తిగా రద్దు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాగుల వంకలతో పాటు ప్రధానంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం కావచ్చు, మొత్తంగా గత ఏడాది వచ్చినటువంటి భారీ వరదలతో మొత్తం కూడా విషాదాన్ని మిగిల్చినటువంటి మున్నేరు ఘటన మరొక ముందుగా మళ్లీ పెద్ద ఎత్తున కూడా వర్షాలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని కూడా అధికారులు పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మొత్తంగా రాకపోకలకు సంబంధించి కావచ్చు, లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలనేది అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే వర్షాలు మరో 2 రోజుల పాటు కురుస్తున్న నేపథ్యంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పాత ఇళ్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇళ్లు కూలే దశలో ఉంటే మాత్రం వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ విధులకు వెళ్లడానికి దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళంతా కూడా ఇంటి దగ్గర ఉండి విధులు నిర్వహించాలి. అవసరమైతేనే రోడ్డు ప్రాంతాల్లోకి రావాలి. పట్టణ ప్రాంతాలకు సంబంధించి కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండేందుకు పోలీసులతో పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. నీటి ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడైతే పూర్తి స్థాయిలో కూడా డ్రైనేజీల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుందో అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరి కొద్దిసేపట్లోనే తుమ్మల నాగేశ్వరరావు పూర్తి స్థాయి అధికారులతో రివ్యూ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. రివ్యూలో కూడా పూర్తిగా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులకు ఇప్పటికే మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మరో 2 రోజులు ఇలాగే కొనసాగితే మాత్రం ఖమ్మం జిల్లా మాత్రం అతలాకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.